వల్లికన్ను అనే శాంతమైన గ్రామంలో కొబ్బరి తోట మధ్య సముద్ర పక్షుల స్వరగాలులతో మెరిసే చోట నివసించేది నైని అనే ఒక అమ్మాయి. తను ఆలోచనలతో నిండిన అమ్మాయి. ఆమెకు చేతితో రాసిన లేఖలు, పాత కథలంటే అపారమైన అభిమానం. ప్రతి ఉదయం నైని తడిచిన మట్టి మార్గంలో నడిచి గ్రామానికి బయట ఉన్న పురాతన వటవృక్షం కింద ఉన్న చిన్న తపాల పెట్టే వరకు వెళ్ళేది. ఏదైనా ప్రత్యేకమైంది వచ్చిందేమోనని ఆశతో ఆమె ఎదురు చూసేది తన బాల్య స్నేహితురాలు సుధి పంపిన లేఖ కోసం. ఇది 3 సంవత్సరాల క్రితం చదువు కోసం నగరానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వారు విడిపోలేని స్నేహితులుగా ఉండేవాళ్ళు. చెట్లు ఎక్కడం, నది కట్టపైన బొమ్మలు వేయడం, రాత్రి వేళ నక్షత్రాల కింద మంచంపై పడుకొని కలలు చెప్పుకోవడం. సుధి వెళ్ళినప్పుడు మొదట్లో లేఖలు వచ్చేవి. నగరపు జీవితపు రంగురంగుల విశేషాలతో, బొమ్మలతో నిండిన లేఖలు. కానీ కాలం గడిచే కొద్దీ లేఖలు రావడం ఆగిపోయింది. కానీ నైని మాత్రం రాయడం ఆపలేదు. ప్రతి వారం ఒక లేఖను పంపేది. ఎక్కడో ఉన్న సుధిని చేరుతుందేమోనని ఆశగా. సుధి చదువుతుందో లేదో, ఎక్కడ ఉందో కూడా తెలియకపోయినా ఆమె రాస్తూనే ఉండేది. ఒక వర్షపు సాయంత్రం మబ్బులు కమ్మిన ఆకాశంలో తడిగాలులతో మ్రోదిస్తున్నప్పుడు తపాల పెట్టెలో ఒక లేఖ కనిపించింది. మూలలు తడిసిపోయినట్లుంది, కానీ స్పష్టంగా సుధి చేతి రాత. చిన్న వృక్షం వద్ద కలుస్తావా అని అడిగింది. ఎటువంటి ఆలస్యం లేకుండా నైని తడిచిన రాత్రి వర్షంలో నడుచుకుంటూ పరుగులు తీసింది.